వెల్కమ్ బ్యాక్ టు వర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునే మటన్ కోఫ్తా. మటన్ కోఫ్తా కోసం ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, 3 టేబుల్ స్పూన్ల పుట్నాలు, మసాలా దినుసులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, పుదీనా, కొత్తిమీర వేసుకొని నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలాని పక్కన పెట్టి అదే మిక్సీ జార్లో చిన్నగా కట్ చేసుకున్న మటన్ పీసెస్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మటన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని మిగతా మటన్ పీసెస్ని కూడా అలానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న మసాలా, వీటన్నిటిని ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. కలిపి పక్కన పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఉండల్లా చేసుకొని వడల్లాగా ఒత్తుకోవాలి. దీన్ని పల్చగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఇలా రంగు మారే వరకు 2 వైపులా మీడియం ఫ్లేమ్లో వేయించండి. అప్పుడే లోపల బాగా ఉడుకుతుంది. ఇలా 2 వైపులా బాగా రంగు మారే వరకు వేయించుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో వేడివేడిగా మటన్ కోఫ్తా రెడీ. ఇది పిల్లలకి, స్నాక్స్కి చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.